హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇది మార్నింగ్ 6 o'clockకి తీశాను వీడియో. సో పొద్దున్నే నేను స్కూల్కి పంపిద్దామని చేయకుండా లేసేసాను. వీడు కూడా నాతో పాటు లేసాడు. అండ్ ఇక్కడ కొద్దిసేపు బయట చల్లగా ఉంటే బయట కూర్చున్నాము. అదిగోండి ఇక్కడ నేను అది గార్డెన్ కొంచెం మొలకలు మొన్న విత్తనాలు వేసాను కదా, అది కొంచెం మొలకలు వచ్చింటే ఇంక అక్కడ కూర్చున్నాను. కొంచెం చల్లగా ఉంటే వాడిని ఎత్తుకొని వాడు చూస్తూ ఉన్నాడు. ఇంతలోపు వద్దండి అటు సైడ్ మాకు మేము మెయిన్ రోడ్ ఫస్ట్ లైన్లో అనమాట ఉండేది. అటు సైడ్ మెయిన్ రోడ్. సో ఇక్కడ ఆర్మీ డ్యూటీ చేసే ప్రతి ఒక్కరికి మార్నింగ్ 5 o'clockకి వెళ్తారు. వెళ్ళిన వెంటనే ఇదండి ఇలా పీటీ జరుగుతుంది అనమాట. సో వాళ్ళు డైలీ అలా పరిగెత్తాలన్నమాట మార్నింగ్. అది అయిపోయిన తర్వాత ఇంటికి వస్తారు. చూడండి ఇంకా వెళ్తూనే ఉన్నారు. ఇంకా ఇంకా తక్కువ మంది, మామూలుగా అయితే గుంపులు గుంపులుగా పరిగెత్తుకుంటూ వెళ్తుంటారు. పాపం ఎలా వెళ్తారో ఏమో, డైలీ వెళ్తారు మరి. అండ్ అందుకు ఇంకా అక్కడ కూర్చొని వేస్తే వాళ్ళు కనపడినారనమాట. సో మీకు కూడా చూపిద్దామనేసి కొంచెం వీడియో తీశాను. అండ్ వాడు కూడా నా దగ్గరే కూర్చున్నాడు కొద్దిసేపు. ఇదిగోండి ఇంకా నిద్ర ఉంది వాడికి, కాకపోతే లేసేసాడు నాతో పాటు. అండ్ ఇదిగో మొలకలు కొంచెం వచ్చినాయన్నమాట. మొన్న విత్తనాలు వేసాను కదా, అవి చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ మొత్తం కూడా కొంచెం క్లీన్ చేసి పెట్టుకుందాం అనుకుంటున్నా. కాకపోతే కొన్ని కట్టెలు పాతి గ్రీన్ క్లాత్ కట్టాలా, అది ఒకవేళ చేస్తే చూపిస్తాదండి. ఆ గెడ్డ అంతా క్లీన్ చేసేసి అలా కట్టాలి, అక్కడ చూస్తాను. ఆ గ్రీన్ క్లాత్ కట్టుకుంటే మనకి ఆవులు, ఇప్పుడు కుక్కలు అవన్నీ ఎక్కువ అనమాట ఇక్కడ. సో ఎక్కువ వచ్చేస్తున్నాయి. అది కట్టుకుంటే బాగా లోపల ఏదైనా కాయగూరలు అవి ఇవి వేసుకోవచ్చు అని అనుకుంటున్నాను. సో మా ఆయన వస్తే అవి దోగిచ్చి పెట్టిద్దాంలే అనుకున్నా. ఇంకా వాళ్ళు ఇంకా పీటీ పరిగెడుతూనే ఉన్నారు. ఆడ నేను ఇంకా లోపలికి వచ్చేద్దాం అనేసరికి ఇంకా తిరుగుతూ ఉన్నారు. సో ఇంకా అంతలోపు నాకు బ్రేక్ఫాస్ట్ టైం అయిపోతుంది. చీకుకి టిఫిన్ పంపించాలి కదా అన్నట్లు లోపల వీడిని ఇలా బెడ్ మీద వండేసి బొమ్మలు వేసి ఆడుకోమని ఆడుకోమని ఇంకా పండేసి వచ్చేసాను. వాడేమో ఏడుస్తున్నాడు, ఉండట్లేదు. సో క్లైమేట్ కూడా బయట కొంచెం వాన పడేలాగా ఉంది, అందుకు చూపిస్తున్నాను. మాడాలు కొంచెం మూసుకొని ఉన్నాయి. అండ్ వాడేమో ఆ బెడ్ మీద వండేసి కూడా దాటేసి ఆడుకోరా అన్నా కూడా. అందుకు ఇంకా హాల్లో తెచ్చి మ్యాట్ వేసి అక్కడ బొమ్మలు వేసాను. అందుకు ఇంకా అవన్నీ ఉండట్లేదు అనేసి ఏడుస్తున్నాడు అనేసి పండేద్దామని ఇలా పాలు తావి పండేశాను. మళ్ళీ ఏడుస్తున్నాడు లేచి. వాడు మార్నింగ్ లేస్తే నాకు అస్సలు పనే కాదు. సో ఇంకా ఏడుస్తున్నాడు అనేసి ఉయ్యాల్లో వేసి ఊపేశాను. పడుకున్నాడు ఉయ్యాల్లో వేసింటే. అండ్ ఇంకా బయట అంతలోపు బయటికి చూస్తే బయట కొంచెం చిన్న చినుకులు పడుతున్నాయి. సో బట్టలు ఉన్నాయి, ఇంకా లాస్ట్ కార్నర్కి జరిపేశాను. ఆ ఇంట్లో మా ఇంటి పక్కన ఎవరు లేరనమాట. సో అక్కడికి జరిపేశాను. చూసారా బండ్లు కూడా వచ్చేస్తున్నాయి స్కూల్ పిల్లల్ని ఎక్కించుకొని వెళ్ళడానికి. సో ఇంకా బట్టలు జరిపేసి ఇంకొచ్చి వీడికి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. సో పూరి చేసేసాను వాడికి బాక్స్ పెడదామని. ఇంకా మేమైతే ఆలు పల్లెం అంటాము. ఆలు ఫ్రై మాదిరి కొంచెం ఆలు బాయిల్ చేసి ఇలాగా కర్రీ మాదిరి చేసేసాను. వాడు ఆలు బాగా తింటాడు ఈ పూరీలోకి. అండ్ ఇదిగోండి కొన్ని యాపిల్ ఉంటే అలా ఫ్రూట్స్ పెట్టేశాను. ఇంకా ఇప్పుడు మెయిన్ టాస్క్ నేను చీకుని లేపాలా. వాడు ఏడుపు స్టార్ట్ చేస్తే పొద్దున్న లేచి ఇంకా స్కూల్కి పోయే వరకు ఆపాడు. స్కూల్కి ఏం బాగా వెళ్తాడు, కాకపోతే నిద్ర లేచి వాడికి రెడీ అవ్వాలంటే ఇబ్బంది అనమాట. సో లేట్ అయిపోయింది ఆటికి. టకటక వాడిని లేపించి స్నానం చేయించినా కూడా ఏడుస్తున్నాడు. అందుకే వీడియో కూడా తీయలేకపోయాను. మొత్తం అన్నీ రెడీ చేసుకొని వాడిని లేపుతాను అనమాట. కానీ వాడు రెడీ అయ్యేసరికి బస్ కూడా వచ్చేస్తుంది. నిన్న బస్ కూడా వచ్చేసింది. వచ్చి ఇంకొక 2 minutes వెయిట్ చేయమన్నాను, వాళ్ళు ఉన్నారు. ఇంకా అప్పుడు పంపించేశాను అనమాట. వాడిని పంపించేసి ఇంకా నేను పూరి తినేస్తున్నాను. నేను తిని పని చేసుకుంటాను. వీడ మళ్ళీ లేచి ఆడుకున్నాడు. వాడు పోయేసరికి లేచేశాడు. ఇంకా వాడికి స్నానం చేయించేసి ఇదండి పడుకున్నాడు బాగా. ఇంకా ఆ తర్వాత నాకు మొత్తం ఇల్లు అంతా చిందరవందరగా ఉంటుంది అనమాట. సో అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ ఈ వీడియో నైటే అనుకున్నాను, ఓకే గోవర్ధన్ లేడు కదా, మన డైలీ రొటీన్ ఎలా ఉంటుందో చూపిద్దాము అన్నట్లు వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను. కరెక్ట్ అదే రోజే చిన్నోడు లేస్తాడు, చీకును మాటిండు, అన్నీ అదే రోజే జరుగుతాయి. అండ్ ఇంకా వాడు లోపల పడుకున్నాడు అనమాట. సో నేను ఇంకా కసునుకే అన్నీ ఎక్కడొక్కడ సెట్ చేసేసి
ఫస్ట్ కసువు నూక్కొని మరీ సామాన్లు కడుక్కుంటాను అనమాట. ఇంకా అంతలోపు వాడు కూడా లేచేస్తాడు, చిన్నోడు కూడా. సో ఏదో కొంచెం షూట్ చేసి వీడియో తీసి ఈరోజు పెడదాము అన్నట్లు. మళ్ళీ గోవర్ధన ఉన్నప్పుడు కూడా మాకు ఇదే రొటీన్ డైలీ. కాకపోతే ఇంకా అప్పుడు కొన్ని రెసిపీస్ పెరుగుతాయి, కొంచెం పని కూడా అంతే ఎక్కువే ఉంటుంది. కానీ వాళ్ళు ఉంటే కొంచెం బాబు పట్టుకుంటాడు. మెయిన్ ఏదంటే మామూలు పీటీ వెళ్ళిన తర్వాత ఇంటికి వస్తాడు కదా, అప్పుడు చీకు ఇద్దరు ఒకే టైంకే బ్రేక్ఫాస్ట్ చేస్తారు. కాకపోతే చిన్నోడు లేచినాడు అనుకో, గోవర్ధన్కి వచ్చేపు వాడిని పట్టుకుంటాడు అనమాట, ఏడ్చుకోకుండా. వాడికి ఏం లేదు, ఎవరో ఒకరు ఎత్తుకున్నా సరే ఉంటాడు, అలా చేస్తాడు. ఇప్పుడు అది లేదు, ఇద్దరిని నేనే మేనేజ్ చేయాలా. సో ఇదిగోండి లేసేసాడు వీడు అప్పుడే. ఇంకా నాదేం పని కూడా అవ్వలేదంటే అన్నీ సెట్ చేసేసి కసులు నూకి సామాన్లు ఒక్కటి అయిపోయినాయి. ఇంకా గ్యాస్ బండ అది తుడిచేసుకున్నాను, అంతలోపు లేచేసాడనమాట. అంతే, ఇంకేం పని కూడా అవ్వలేదు. సో ఇంకా నేను వాష్రూమ్స్ కడగాల, సో బండలు తుడిచాలా, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా వాడు లేసాడు, పడుకోబెడదామని ఉయ్యాల్లో కూడా వేసాను. 11:30 అయిపోయింది ఆటికి, వాడు పడుకోలేదు. సరేలే అన్నట్లు ఇంకా నేను టక్ వాడు ఇంకా ఆడుకుంటూనే వాడిని ఒక సైడ్ చూసుకుంటూనే ఇంకా బండలు సామాన్లు ఇది బాత్రూమ్ బండలు అన్నీ తుడిచేసాను అనమాట. సో ఇద్దండి మాట్లాడిస్తుంటే బాగా నవ్వుతాడు మరి. ఇంకా సరే అన్నట్లు నేను టైం 11:30 అయిపోయింది. నేను దోశకి నానబెడుతున్నాను రేపు బ్రేక్ఫాస్ట్కి. వాడు పడుకోలేదు, పడుకుంటే నేను ఫ్రెష్ అయిపోయి వద్దాం అనుకుంటే సరే ఇంకా ఆడుకుంటున్నాడు. సో నేను ఇంకా దోశకి నానబెట్టేసి నేను ఫ్రెష్ అయిపోయి లంచ్ ప్రిపేర్ చేయాలి. సో ఇదిగోండి కడిగేసుకున్నాను. నేను ఒక గ్లాస్ ఉద్దిపాయలకి ఒక 3 గ్లాసులు వాటర్ పోసేస్తాను, కొన్ని మెంతులు వేసుకుంటాను. అండ్ ఇంకా నైట్ ఆడిచ్చేటప్పుడు మిక్సీ వేసుకునేటప్పుడు కొన్ని అటుకులు కానీ లేకుంటే మిగిలిపోయిండే రైస్ ఉంటుంది కదా, అది కానీ వేసి కొన్ని మిక్సీ చేసుకోవచ్చు, మెత్తగా వస్తాయి బాగా. సో ఇప్పుడే ఫ్రెష్ అయిపోయాను. అండ్ నేను లంచ్కి కిచిడి చేద్దామని, బాబు చీకు బాగా తింటాడు, అందుకు ఒక 1.5 గ్లాస్ బియ్యము అండ్ ఒక 2 పిడికెళ్ళు కందిపప్పు అండ్ ఇంకొక 2 పిడికెళ్ళు అలాగా పెసరబ్యాళ్ళు. సో అవి వేసి నానబెట్టుకున్నాను ఒక 1/2 అవర్ అంతే. సో నానిపోయాయి. ఇప్పుడు దానికి కిచిడి చేసేసుకుందాము. అండ్ వాడికి కూడా కొంచెం రాగ్గంజి చేయాలి, సో అది చేస్తాను. ఇదిగోండి నేను ఇక్కడ వండేసింటే స్టార్టింగ్లో డోర్ దగ్గరకు పోయి డోర్ దగ్గర చూస్తున్నాడు బండ్లన్నీ రోడ్లో వెళ్తుంటే. ఇప్పుడు నేడు బొమ్మలు మళ్ళీ పిలిచింటే వస్తున్నాడు. మరి అటు సైడ్ సౌండ్ వచ్చింటే అటు సైడ్ తిరుగుతున్నాడు. ట్రాక్టర్ ఇవన్నీ వెళ్తున్నాయి, రోడ్లో సౌండ్స్ వస్తుంటే పోతాను. ఇంకా ఇదిగోండి బాబుకి రాగ్గంజి చేస్తాను చెప్పాను కదా, చేసేసాను. అది చల్లగా అయితే వాడికి తినిపించాలి. చేస్తున్నాను మధ్యాహ్నం నాకి చీకుకి. సో ఇలా కుక్కర్లో విజిల్ పెట్టేస్తాను. సో ఆయిల్ వేసుకున్నాను కొంచెం. ఆయిల్లో ఇదండి కొంచెం చెక్క, లవంగం, ఇలాచి, కొంచెం జీరా, అంతే, ఇంకేం వేసుకోను నేను. సో ఇది ఆయిల్లో వేయాలి. తర్వాత కొన్ని పచ్చిమిర్చి ఒకటే వేస్తున్నాను, ఎందుకంటే మరి కొంచెం కారం వేసుకుంటాం కాబట్టి. సో ఆనియన్, పచ్చిమిర్చి కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, అండ్ అలాగే ఇక్కడ చూస్తున్న వెజిటేబుల్స్. ఇంకా మీకు కావాలంటే బఠానీ కూడా వేసుకోవచ్చు. సో ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం. సో ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం, ధనియా పౌడర్ వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా ఇక్కడ బాయిల్ కదా రైస్, ఇవి పప్పు, ఇవి వేసేసుకొని ఇంకా విజిల్ పెట్టేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇదిగోండి ఇవన్నీ వేసేసుకున్నాను. అండ్ ఇంకా రైస్ సోక్ చేసినట్టు వేసేసుకొని ఇంకా విజిల్ పెట్టేసుకోవడమే.
ఇదిగోండి అన్నీ వేసేసాను. ఇంకొకటి మర్చిపోయినాను, కొంచెం సాంబార్ పౌడర్, రసం పౌడర్ అలా ఉంటే వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా ఇదిగోండి పక్కా నేను వంట చేస్తుంటే మీకు ఆల్రెడీ వాయిస్ వినిపించింటుంది మా వాడు ఏడ్చేది. సో ఇదిగోండి ఆకలి అవుతుంటే ఏడుస్తున్నాడు, అది గంజి చల్లగా కావాలనేసి ఇప్పుడు తినిపిస్తున్నాను చల్లగా అయినాక. మరి నేను పాలు తాపుకుంటే ఇది సరిగా తినడనేసి తాపుకోలేదు. అందుకు ఇంకా అంటే ఏడుపు అంటే ఎక్కువ ఏమి ఏడ్చలేదు, ఆ బొమ్మలు వేసుకొని కిచెన్లోకి వస్తాడు హాల్లో వేస్తే. సో తిన్నాడు, అందుకే ఇప్పుడు కొంచెం సైలెంట్గా ఉన్నాడు. అన్న వస్తాడు కదా ఇప్పుడు, చిక్కు అన్న వస్తాడు కదా. మా చీకు కోసం వెయిటింగ్, వస్తున్నాడు అన్న వస్తున్నాడు. ఇది చీకు కదా నువ్వు నైపియా ఏంది నైపియా ఏంది బాబు నవ్వుతున్నాడు. నేను आई कार्ड नहीं मिला, अभी नहीं मिलेगा. फोटो खींचा ना मैडम, फोटो नहीं खींचा आज. नहीं कल खींचेंगे. ఇప్పుడు నుంచి అన్న లేడని నవ్వలేదు. దా 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 ఎవరిడా ఎత్తుకు చాలే దాదా చాలే అయ్యో చాలేదా చాలు దా బాబుని హక్ చేసుకోదా. ఇంకరా వీడికి గాలంట, ఎత్తిపెట్టి పగిలిపోతాయి. స్కూల్ నుంచి వచ్చినాడు, ఏదో చేంజ్ దొరికింటే ఇచ్చింటే ఉండిలో వేసుకుంటా అన్నాడు. ఏక్ డాడీకా ఏక్ మేరా అనుకుంటే వేసుకున్నాడు. సో ఇంకా అంతే, ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాము. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ 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 బాయ్.